గా ఉండింది. సో ఫస్ట్ ఐ రిక్వెస్ట్ రాజశేఖర్ గారు టు స్పీక్. బిగ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. వీళ్ళందరూ నిలబడుతుంటారా? పర్వాలేదా? పర్వాలేదు సార్, నిలబడుతూ ఉంటారు. డైరెక్షన్ టీం అందరూ కూర్చోవచ్చు. మీ అందరికీ నమస్కారం. ఈ సినిమా ఇంత పెద్ద సినిమా అయ్యింది, ఇంత బాగా వచ్చింది, ఇంత పేరు వచ్చింది అంటే దానికి అభిలాష్ రెడ్డి గారు ముఖ్య కారణం. ఆయన సూపర్గా ఈ సినిమాని తీర్చిదిద్ది ఈ బైకర్ని మన ముందు తీసుకొచ్చారు. ఆయన అలా తీసుకురావడానికి సహకరించారు ఎవరంటే వంశీ గారు. వంశీ గారు ఇంత ఖర్చు పెట్టి అభిలాష్ రెడ్డి గారు ఏమేమి చేయాలనుకున్నారో దానికి అంతా ఓకే చెప్పి చేశారంటే హ్యాట్స్ ఆఫ్ టు వంశీ గారు. ఆయనే నాకు మెయిన్ పర్సన్గా కనిపిస్తున్నారు. ఏ ప్రాబ్లం లేకుండా ఇంత పెద్ద బడ్జెట్ సినిమాని ఇవాళ రిలీజ్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అండ్ నా జీవితంలో మా అక్క కొడుకు, కూతురు వీళ్ళందరూ నన్ను డాక్టర్ మామ అనే పిలుస్తారు. ఎవరు నన్ను ఆ తర్వాత వాళ్ళ పిల్లలు పుట్టి కూడా వాళ్ళు కూడా నన్ను డాక్టర్ మామ అనే పిలుస్తారు. తాత అని పిలవాల్సిన వాళ్ళు ఎవరిని పిలవరు కూడా. అందరూ డాక్టర్ మామ అంటారు. కానీ ఈ సినిమాలో నేను వచ్చి యాక్ట్ చేస్తున్నప్పుడు సర్వా గారి సినిమాలో చేస్తున్నాము, ఎలా ఉంటుందో ఏది ఉంటుందో అనుకున్నప్పుడు ఓ రోజు సీన్లో ఈ అబ్బాయి వచ్చి తాత అంటాడు. నా తాత అంటే నాకు అయ్యో ఏంట్రా ఇలా అంటున్నారు అన్నట్టు నేను ఫీల్ అయ్యి సరే మన అందరినీ మన సొంత వాళ్ళని అందరినీ ఎవరిని తాత అని పిలవనివ్వలేదు కదా, ఇక్కడ ఫస్ట్ బోల్డ్గా సినిమాలనే అందరూ చూసేలా తాత అని పిలిచేశారు అని అనుకున్నాను. బట్ ఆ క్యారెక్టర్కి ఆ తాత అనడం, ఆ సీన్స్ అంతా చాలా స్వీట్గా ఉంటుంది. సినిమాలో అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఇంకా ఈ సినిమాలో నాకు ఇంత మంచి పేరు వచ్చిందంటే దాని అభిలాష్ రెడ్డి కారణం. అండ్ సర్వా కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు సెట్స్లో. అది ఉంటేనే మనం కూడా ఫ్రీగా యాక్ట్ చేయగలుగుతాము. సో ఐఎమ్ లక్కీ ఈ సినిమాలో నేను యాక్ట్ చేసిన దానికి, ఈ క్యారెక్టర్ నేను పోషించడానికి అవకాశం ఇచ్చిన అందరికీ, అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజశేఖర్ గారిని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము బిఫోర్ శర్వా గారు, బికాజ్ మీకు తెలిసిందే ఇంజురీ అయిందని చెప్పి. సో ఎస్, నవ్ బైకర్గా మన ముందుకు వచ్చి బైకర్గా సూపర్ హిట్ అందుకొని ఆ సక్సెస్ని ఎంజాయ్ చేసిన శర్వా గారు, అవర్ ఓన్ హీరో. సో శర్వా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. హలో, గుడ్ ఈవినింగ్ మీడియా మిత్రులందరికీ. ముందుగా ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రభాస్ అన్న. మాకు ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేయగానే ఫస్ట్ ట్వీట్ ఆయనే వేశారు. అలానే మొన్న రిలీజ్ ముందు ఒక చిన్న యాడ్ లాగా చేశారు. ప్రభాస్ అన్న, ఐ లవ్ యూ, యూ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ మీ, అండ్ నా హార్ట్లో మీరు ఎప్పుడు అక్కడ ఉంటారు. సో ఎవరు ఏమనుకున్నా నాకు తెలియదు, నాకు ఎక్స్ప్రెస్ చేయడం రాదు, బట్ యూ అండ్ మీ నో వాట్ వీ ఆర్. అండ్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనలీ రాజశేఖర్ సార్, అయ్యో మీరు 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 కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.
యా ఇంత హంబుల్నెస్ అంటే మేము చూసి నేర్చుకోవాలి. నేను ఇప్పుడు నిన్న నైట్ మేము సినిమా తర్వాత వెళ్ళి కూర్చుని వీవర్ జస్ట్ కబుర్లు చెప్పుకుంటా ఉన్నాం. సార్ మీ దగ్గర ఉన్న సింపుల్సిటీ అంటే ఒక ఇంత ప్యూర్ హార్టెడ్గా అంటే నేనైతే ఎవరిని చూడలా. అంటే ఇంత సింపుల్సిటీ అంటే ఎవరు వచ్చినా లేచి నుంచుంటారు. అంటే నేను పిలిస్తే రావాల్సిన అవసరం లేదు. లైక్ హీఈస్ వన్ ఆఫ్ ద లెజెండరీ యాక్టర్స్ దట్ వీ హ్యావ్ అండ్ వీఆర్ సో ప్రౌడ్ టు హ్యావ్ యూ యాజ్ టు బీ పార్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్ సార్. మీ గురించి ఎంత మాట్లాడినా మాకు మేము మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది తప్పితే ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ద వర్డ్స్. అండ్ నిన్న సినిమా చూస్తుంటే నిజంగా తండ్రి కొడుకుల్లానే అనిపించింది అండ్ హీ ఫీల్స్ లైక్ అ ఫాదర్ టు మీ. అండ్ నిన్న మా కూతురు మా ఇద్దరు కూతురులతో వస్తున్నప్పుడు వాళ్ళు ఏదో అది నాకు అగెన్స్ట్గా ఏదో మాట్లాడారు. ఎక్కువ మాట్లాడితే మన కొడుకు ఉన్నాడు, కొడుకు ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పాను. ఒకే నవ్వుకున్నారు. ఇది నిజంగా ఇది దిస్ ఇస్ ద రిలేషన్ దట్ వీ షేర్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో హంబుల్ అండ్ ఇట్ మీన్స్ అ లాట్ సార్. I've learned a lot from you and thank you sir, thank you sir. And finally this film ఇది ఖచ్చితంగా యూత్ అయితే ఎలాగో చూస్తున్నారు. బట్ ఇది ఏదో స్పోర్ట్స్ డ్రామా ఉంది, బట్ ఇట్స్ ఎ స్టోరీ అబౌట్ ఫాదర్ అండ్ ఎ సన్. ఆ ఎమోషన్ని ఎంత చక్కగా మా అభి తీశాడు, మేమందరం కలిసి చేసాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సినిమా. సో నేను యాజ్ ఐ ఆల్వేస్ సే, నేను ఎప్పుడు నిజమే చెప్తా ప్రేక్షకులకి. నేను ఎప్పుడు లాస్ట్ టైం కూడా చెప్పాను, దిస్ ఈజ్ అ ప్యూర్ ఫ్యామిలీ ఫిల్మ్. నా ఫ్యామిలీ ఆడియన్స్, ఎందుకంటే నా ఫ్యామిలీ ఆడియన్స్ అని ఎందుకంటే అంటే ఫ్యామిలీస్ నన్ను నమ్ముతారు. సో నేను వాళ్ళకి రిక్వెస్ట్ అలా ఒకటే, మీరు మీ పిల్లలతో వెళ్ళి కూర్చుని ఈ సినిమా చూడండి. యూ నీడ్ టు సీ దిస్ ఫిల్మ్ అండ్ చాలా జెన్యున్ ఫిల్మ్ అండ్ మీరు చూసి అప్రిషియేట్ చేస్తారు. మా శర్వా మంచి సినిమా చేశాడని మీ నోట్తోనే చెప్పించుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ బంపర్ బ్లాక్ బస్టర్. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. అండ్ ఫైనలీ నాతో పనిచేసే నా టీం అందరూ, ఇంకా మాల్విక గారు, సినిమా షూటింగ్ 2 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నాం. హలో, హాయ్, బాగున్నారా, సీన్ ఏంటి, ఎట్లా చేద్దాం, అంతే. దాని తర్వాత ఆవిడ అక్కడ కూర్చుంటారు, నేను అక్కడ కూర్చుంటా. సో దట్స్ బీన్ ఆర్ రిలేషన్షిప్ అండ్ ఇట్స్ బీన్ సో మ్యాజికల్ బికాజ్ ఏదన్నా అభితోనే మాట్లాడుకునేవాళ్ళం సీన్ ఎలా చేద్దాం ఏంటని. తనతో డిస్కస్ చేసేది, నేను తనతో డిస్కస్ చేసేవాడిని. బట్ ఎప్పుడు మాకు ఇంటరాక్షన్ కానీ ఎక్కువ మాటలు కానీ ఎప్పుడు లేవు. బట్ ఈ ప్రమోషన్స్ మొన్న లాస్ట్ 1 వీక్ నుంచి వీ బీన్ ట్రావెలింగ్ ఆల్ ఓవర్ ద సిటీస్. కాబట్టి సో బీన్ ట్రావెలింగ్ అండ్ ఇప్పుడు బాగా కనెక్ట్ అయ్యాం. అండ్ షీఈస్ బికమ్ a very good friend to me and thanks for being so nice and kind. She's one of the best actors that I've worked with. Thanks for being there. You're the best. Thanks for being there. తను ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, నర్వస్ సిస్టమ్ కొంచెం కామ్ డౌన్ అవుతుంది. సో థ్యాంక్ యూ.